కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో ఎన్ఐఏ, ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్స్ హైదరాబాద్ వేదికగా రాష్ట్రంలోని వివిధ విభాగాల డీజీ స్థాయి ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఎదుర్కొంటున్న తరుణంలో ఆయా విభాగాల మధ్య సంబంధాలు, సమన్వయం మెరుగుపరచుకోవడంపై సమాలోచనలు జరిపారు. దేశంలో ఎక్కడైనా విపత్కర పరిస్థితి తలెత్తినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరళ్లు హైదరాబాద్ లో పర్యటించారు. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ ధాటే, ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ బిగ్రూ శ్రీనివాసులు బేగంపేటలోని ఎస్ఐబి కార్యాలయంలో డీజీపీ జితేందర్, శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్, నిఘా విభాగాధిపతి శివధర్ రెడ్డి, ఎస్ఐబి ఐజీ సుమతి, ఎస్ఐ సెల్ ఎస్పీ భాస్కరన్తో పాటు హైదరాబాద్ ఎన్ఐఏ, ఎన్ఎస్జీ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఆయా విభాగాల మధ్య ఉన్న సంబంధాలు, మరింత మెరుగైన సమన్వయం కోసం అనుసరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర రాష్ట్ర విభాగాల మధ్య మెరుగైన సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు వంటి అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండింటి ప్రభావిత రాష్ట్రమైన తెలంగాణ ఉగ్రవాదంపై నిఘా కోసం ప్రత్యేకంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, వామపక్ష తీవ్రవాదంపై నిఘా కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిని ఇప్పటికే ఏర్పాటు చేసుకుంది. అలానే ఉగ్రవాదులపై పోరాడేందుకు ఆక్టోపస్ పేరుతో, మావోయిస్టులపై పోరాడేందుకు గ్రే హౌండ్స్ పేరుతో కూడా ప్రత్యేక కమాండో దళాలు ఏర్పాటు చేసుకుంది. ఇదే సమయంలో కేంద్రం కూడా ఉగ్రవాదంపై పోరాడేందుకు హైదరాబాద్ లో ఎన్ఎస్జీకి సంబంధించి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఇక్కడి నుంచే బలగాలను తరలిస్తారు. అలానే ఉగ్రవాదం, తీవ్రవాదం, నకిలీ నోట్లు, మానవ అక్రమ రవాణా వంటి కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ఎన్ఐఏ విభాగాన్ని కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో ఏర్పాటు చేసిన రాష్ట్రానికి చెందిన సంస్థలతో ఎన్ఐఏ, ఎన్ఎస్జీ అధికారులు ఒకరికొకరు సహకరించుకుంటారు. ఇది మరింత మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో ఆయా సంస్థల బాధ్యులు కలిసి చర్చించుకోవాలని అమిత్ షా ఆదేశించారు. ఈ నేపథ్యంలో జరిగిన భేటీలో సమన్వయంపై ప్రధానంగా చర్చించారు.